పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినా కానీ నియోజకవర్గాల అభివృద్ధి కోసము ఇప్పటి వరకు సిడిపి ఫండ్ ఒక్క పైసా విడుదల కాలేదు అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక ఆదాయం 2,20,000 కోట్లు, దాంతోపాటు సుమారు 55,000 కోట్లు అంటారు, 1,00,000 కోట్లు అంటారు. ఆ అప్పు చేసి కూడా నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు విడుదల కాకపోవడం అనేది, శాంక్షన్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరం విడుదల చేయవలసినటువంటి సిడిపి నిధులు ఎప్పటికి వరకు విడుదల చేస్తారో మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం చివరిలో నామమాత్రపు సిడిపి నిధులు విడుదల చేసి సమయము లేకుండా మళ్ళీ ఆ నిధులు మళ్ళీ వాపసు పోయే అవకాశం ఉంది. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అలాగే నియోజకవర్గాల అభివృద్ధికి సిడిఎఫ్ నిధులు విడుదల చేయడం మంచిదే, కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి దృష్టికి లేకుండా చేయడం అనేది నిధుల దుర్వినియోగానికి అవకాశం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేకు తెలియకుండా స్పెషల్ ఫండ్ 10 కోట్ల రూపాయలు విడుదల చేసి అది ఎక్కడికి పోయినా ఇప్పటి వరకు కూడా అసలు విషయం తెలియడం లేదా. అదేవిధంగా ప్రత్యేక నిధుల పేరుతో వేలాది కోట్ల రూపాయలు కొన్ని నియోజకవర్గాలకే అలాట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి 4,000 కోట్లు విడుదల చేయడము, అదేవిధంగా కొంతమంది మంత్రుల నియోజకవర్గాలకు 100 కోట్ల నిధులు విడుదల చేయడం అనేది మేము అదేవిధంగా ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, మా నియోజకవర్గం అభివృద్ధి కావద్దా అని మీ ద్వారా నేను ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అంతఃకరణ శుద్ధితో మరియు ఎలాంటి పక్షపాతం లేకుండాని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అధ్యక్ష. అందుకు మరి కొడంగల్కే నిధులు మంజూరు చేసి మా నియోజకవర్గానికి ఎందుకు అంత కక్షనో మీరు తెలియజేయాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అభివృద్ధి తప్పకుండా ఫార్వర్డ్ చేస్తాం. గౌరవ సభ్యులు లక్ష్మణ్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం జూకోల్లో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కట్టడాల గురించి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నిజాం సాగర్ ప్రాజెక్ట్ గురించి తెలియని వారు ఎవరు ఉండరని చెప్పేసి నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. నిజాం సాగర్ ప్రాజెక్టు 1923 సంవత్సరంలో ప్రారంభమై 1931 సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ నిజాం సాగర్ ప్రాజెక్టు ఉస్మాన్ అలీ ఖాన్ కట్టించడము, నవాజ్ జంగ్ బహదూర్ గారి ఇంజనీరింగ్ చీఫ్గా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పొచ్చు. స్థానికంగా సోర్స్ చేసినటువంటి గ్రనైట్ మరియు సున్నంతో కేవలం మాన్యువల్గా మేసనరీ వర్క్తో కట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, గత ప్రభుత్వాలు చాలాసార్లు ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ని ఒక టూరిజం హబ్గా తయారు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో విఫలం చెందడం జరిగింది అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో అయితే అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి వసతులను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడము, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక గోల్ బంగ్లా ఉండేది అధ్యక్ష, దాన్ని కూడా పూర్తిగా అది డిలాబిటేటెడ్ కండిషన్లోకి వచ్చింది. అయితే అధ్యక్ష అదేవిధంగా నిజాం సాగర్ ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నేను మనవి చేయడమే కాకుండా అధ్యక్ష, జుక్కల్ నియోజకవర్గంలో
9వ శతాబ్దంలో నిర్మించినటువంటి రాష్ట్రకూటులు నిర్మించినటువంటి కౌలాస్ కోట అధ్యక్ష 350 ఎకరాలలో అది విస్తరించి ఉన్నది. 52 బుర్జులతో అత్యంత పటిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఆ కోట అధ్యక్ష. అయితే ఆ కోట ప్రత్యేకత ఏంటంటే అధ్యక్ష, ఆ కోటలో 9 మీటర్ల పెద్ద తోపు ఉన్నది అధ్యక్ష. అది మూడు డిఫరెంట్ పార్ట్స్గా అది ఉపయోగిస్తారు అధ్యక్ష. అది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద తోపు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కాశీగుండం అని ఒక గుండము న్యాచురల్ పాండ్ అధ్యక్ష. ఒక్క సభ్యుడు నియోజకవర్గానికి సంబంధించి ఒక్క ప్రశ్న అడగాలి సార్. చెప్తున్నా అధ్యక్ష. అయితే అదేవిధంగా వివిధమైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. అక్కడ రామేశ్వరం మందిరం ఉంది అధ్యక్ష. అది త్రేతాయుగంలో నిర్మించబడినటువంటి ఆ మందిరం. అయితే అధ్యక్ష ఈరోజు మన స్టేట్ టూరిజం పాలసీలో 9 స్పెషల్ టూరిజం ఏరియాస్ అని, ఆ తర్వాత 20 అదర్ టూరిజం ఏరియాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అందులో మా నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రస్తావన లేకపోవడం కొంచెం బాధాకరంగా ఉంది అధ్యక్ష. నేను మంత్రి గారిని దయచేసి ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి టూరిజం ప్లేసెస్ని దృష్టిలోకి తీసుకొని ఒక ప్రత్యేక ప్యాకేజ్ని ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నోట్ చేసుకోవడం జరిగింది. అయితే మీ ద్వారా సభ్యులు మాట్లాడుతుంటే మా కట్ చేసే ఉద్దేశం అధ్యక్ష, మీరంతా బీఎస్సీ సభ్యులు, మీ సూచన మేరకు సభాధ్యక్షులు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఒక ప్రశ్న అడిగి ఒక ప్రశ్నకు మళ్ళీ సందర్భం రోజు ఎప్పుడో వస్తుంటుంది కాబట్టి సమయం దృష్ట్యా 3-4 ప్రశ్నలు అడగకుండా సభ్యుల సూచన మీ ముందర చర్చ జరిగి నిర్ణయం జరిగింది కాదు అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు ఇస్తాను నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారము గంట ప్రశ్న ఉత్తరాలు ఉంటే 2 గంటలు తీసుకున్నాం ఈరోజు. కానీ 0 అవర్ తీసుకుంటామని నిన్న బీఎస్సీలో నిర్ణయం చేసినాం కాబట్టి 15 నిమిషాలు ఈరోజు తీసుకున్నామని ధన్పాల్ గారు. మరి ఈ విధంగా స్పెషల్ ఫండ్ మీరు నిధులు విడుదల చేయకుండా నియోజకవర్గాల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మీ ద్వారా ప్రభుత్వం తెలియవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. మా ఇందూరు నియోజకవర్గం కనీస అవసరాల కోసము రోడ్లు, డ్రైనేజీలు చాలా అధ్వానమైన పరిస్థితి అధ్యక్ష. తెలంగాణలోనే 2వ వరంగల్ తర్వాత అతిపెద్ద జిల్లా కేంద్రం నిజామాబాదు. అటువంటి జిల్లా కేంద్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు అధ్యక్ష. రోడ్లు, డ్రైనేజీలు, బ్యూటిఫికేషన్ అసలు లేదు. కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల ఎస్టిమేషన్ మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి నేను పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు 33 జిల్లాలలో సుమారు 35,000 కోట్ల స్పెషల్ ఫండ్ అది క్యాన్సిల్ చేయబడేది. ఇప్పటి వరకు ₹1 కూడా మళ్ళీ విడుదల చేయడం జరుగుతుంది. కనుక ఆ స్పెషల్ ఫండ్ ఏదైతే ఉందో విడుదల చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా నిజామాబాద్ నియోజకవర్గానికి 100 కోట్లు తప్పకుండా విడుదల చేయవలసిందిగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పకుండా గౌరవ సభ్యులు మసూదన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవంగా ఇరిగేషన్కి సంబంధించి క్వశ్చన్ అవర్లో ఉంది అధ్యక్ష. సమయభావం వల్ల నా క్వశ్చన్ రీచ్ కాలేదు. ముఖ్యంగా నా నియోజకవర్గంలో కోయల్ సార్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది 1956లో నిర్మించబడ్డది. ఇది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. దీని ఆయకట్టు వచ్చేసి 12,500 కోట్ల అధ్యక్ష. 12,500